ఓకే సమయం లేదు మీరు సార్ అన్ని మా మీద అలిగేట్ చేసినప్పుడు మాకు దయచేసి సమయం అండి సార్. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు సజ్జన్ జిందాల్ గారిని మేము ఎక్కడైనా సపోర్ట్ చేస్తున్నామా? ఒకవేళ మేము నిజంగా సపోర్ట్ ఎక్కడ వ్యతిరేకించట్లేదే నేను అంటున్నా, అతను ఒక బిజినెస్ మ్యాన్, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు, దానికి సంబంధించి లాభాలు చూసుకుంటాడు. అంటే 20,000 కోట్లతో ఉండండి, 20,000 కోట్లతో ఒక వ్యక్తి ఇక్కడికి ఆంధ్రాకి వచ్చి ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడితే ఈ కేసు కోసం డబ్బులు పోగొట్టుకుంటాడా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఇంత పెద్ద అనలిస్టులు, నాలెడ్జ్ పరులు చిన్న చిన్న విషయాల దగ్గర ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు? 20,000 కోట్లతో సరే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేది ₹1 కాదు. ఉండండి సార్, మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారికి ఎంతకన్నా పెద్దోళ్ళు తెలుసు సార్. చంద్రబాబు నాయుడు గారికి సజ్జన్ జిందాల్ కన్నా పెద్దోళ్ళు తెలుసు. వాళ్ళ దగ్గరే ఇప్పుడు లబ్ధి పొందరు, ఆయన వీళ్ళ దగ్గరే లబ్ధి పొందుతాడు. అసలు సజ్జన్ జిందాల్ ఎవరు, నవీన్ జిందాల్ ఎవరు? వాళ్ళు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడో బొగ్గు కుంభకోణంలో వాళ్ళు నిందితులు సార్. ఇవన్నీ చెప్తే ఒక గంట పడుతుంది నాకు కూడా, మాకు కూడా కొంత ఐడియా ఉంది సార్. నేనంటున్నా వైసీపీ సార్, మేము ఎక్కడ మాట్లాడాం? వైసీపీ గవర్నమెంట్ లో ఇంత దారుణంగా కేసులు పెట్టి వేధించాల్సిన అవసరం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్తో ఏమైనా లింక్ ఉందా? ఓకే, ఉందా అని క్వశ్చన్ చేయాలి సార్. అదే మీరు చెప్పాలి దానికి ఆన్సర్ మేము, లేకపోతే ఎందుకు సార్? సార్ నేను అడుగుతున్నా సార్ దయచేసి వినాలి సార్ దయచేసి వినండి సార్. నేను 2 ప్రశ్నలు సూటిగా అడుగుతా కృష్ణాజీ గారు, మిమ్మల్ని, బ్రహ్మనాయుడు గారిని. సార్ 2013 మే నుంచి స్టార్ట్ అయిందంటే ఆమె డబ్బులు అడగడం. కుక్కల విద్యాసాగర్ని, జత్వాని 2013 ఫస్ట్ 50,000 వేసాడు, 2018లో వేసాడు, 17లో వేసాడు, 15లో వేసాడు. డేట్ చెప్పమంటారా? నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. 2023లో కూడా వేసాడు 1,50,000. అంటే 2013లో ఎందుకు కేసు పెట్టలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి గారి ఆదర్శమైన ముఖ్యమంత్రి ముంబైలో లేడా? జరిగింది ఎక్కడ? ముంబైలో. మహారాష్ట్రలో కేసు పెట్టాలి అంటే అక్కడ జగన్మోహన్ గారు లేరా ఆ టైంలో? ఇట్లాంటి గొప్ప వ్యక్తి, ఇట్లాంటి ప్రజల కోసం కాదు సార్, ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన వ్యక్తి అయినా. అదే నేను అంటున్నా, ఆయన జరిగింది ముంబైలో, నువ్వు ఆమెతో ఎంజాయ్ చేసింది ముంబైలో, రొమాన్స్ చేసింది ముంబైలో, డబ్బులు ఇచ్చింది ముంబైలో. మరి అక్కడ కేసు పెట్టు. ఎప్పుడు పెట్టాలి? 2013లో. ఎందుకు భయపడ్డావు నువ్వు ఆమె కోసం? ఏమైంది? ఆమె ఏమైనా పెద్ద పూలందేవా, బందిపోటు డానా, లేకపోతే ఏమైనా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ కూతురా? ఒక వైద్య విద్యార్థి అండి, ఒక మెడికల్ స్టూడెంట్. ఆమెకి ఎందుకు నువ్వు భయపడేది కేసు పెట్టడానికి? నిజంగా నిన్ను బెదిరించింటే, నువ్వు ఇంత బిజినెస్ పర్సన్వి, నువ్వు ఎందుకు కేసు పెట్టలే ఆ రోజు? ఎందుకు 10 సంవత్సరాలు కామ్గా ఉన్నావు? నేనంటున్నా రెండోసారి అంత హఠాత్తుగా ఆమెను తీసుకొచ్చి ఇన్ని ఇబ్బందులు. అసలు తెలుసా సార్ మీకు, 6వ తేదీ రిమాండ్కి పెడితే 26వ తేదీ వరకు బెయిల్ పిటిషన్ వేయలేదండి ఎవరు. బెయిల్ పిటిషన్ వేయడానికి వాళ్ళు కనీసం లాయర్ని పెట్టుకునే పరిస్థితి. కారణం ఏంటంటే సెల్ ఫోన్ లాగేసుకున్నారు, ఎవరితో కాంటాక్ట్ చేయడానికి లేదు. అంటే 20 రోజుల పాటు బెయిల్ పిటిషన్ హరించారు. కాబట్టి సార్ అసలు మీరు జీవో చదవండి. ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఎఫ్ఐఆర్ లేకుండా నిబంధనలు తొంగలో నొక్కి మీరు ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని సార్ మార్నింగ్ కేసు పెడితే కనీసం 3-4 రోజులు విచారణ జరగాలి. సార్ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఏం జరిగింది సార్? ఆయన డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తే తర్వాత ప్రజా సంఘాలని తిరగబడి, ఎస్సీ సంఘాలు తిరగబడితే 4-5 రోజుల తర్వాత కేసు పెట్టారు. మరి అంతే విచారణ చేసింటారు కదా. మరి ఈ విషయంలో విచారణ ఉందా? పొద్దున కేసు పెడితే 3వ గంటకి ముంబైలో విషయాలు ఉంది సార్. నేను అంటున్నా సార్, ఇప్పుడు సజ్జన్ జిందాల్ గారితో మాకు అవసరం ఏంటి? ఆయన పెడితే స్టీల్ ఫ్యాక్టరీ పెడతాడు, లేకపోతే ఇంకోటి వచ్చి పెడతాడు. మాకేమవసరం సజ్జన్ జిందాల్ గారితో? అవసరం లేదు, అవసరం ఉన్న వాళ్ళకి సార్. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేకపోతే మన లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, మాకు ఏం అవసరం సార్? మాకు లక్ష్మీ మిట్టల్ లాంటి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వచ్చి డబ్బులు పెడతారు ఇక్కడ. ఈయన కాకపోతే ఇంకోటి వస్తాడు. సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పేది ఎలా ఉందంటే, అంగీకరించలేకపోతున్నారు ఆయన. ఏంటంటే ఒకటి